హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగాని విశ్వనాథం పొగడడం అండ్ గంగా వాళ్ళ అమ్మా నాన్న పైడిరాజు అండ్ లక్ష్మి ఇద్దరు గంగా కోసం హ్యాపీగా మాట్లాడుకోవడం చూసి డమ్మీ చిన్ని చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. వీళ్ళని ఆ ఓల్డ్ బాక్సర్ అంతగా పొగిడాడు కదా, కాబట్టి అందరి ముందు వీళ్ళని నేను అవమానిస్తాను అని ఇంకా అలా ఫిక్స్ అయ్యి పైడిరాజు దగ్గరికి వస్తుంది డమ్మీ చిన్ని. పైడిరాజు పైడిరాజు అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటారు. నా చెప్పు తెగిపోయింది, వెళ్ళి కుట్టించుకొనిరా అని అంటారు. ఏంటమ్మా ఇలాంటి పనులు మా అయ్యకి చెప్తున్నారేంటి అని అంటుంది లక్ష్మి. మీరు బస్తీ వాళ్ళే కదా, మీరు ఇలాంటి పనులు చేయరా అని కావాలని అవమానిస్తుంది డమ్మీ చిన్ని. అప్పుడే కరెక్ట్గా గంగా రుద్ర వస్తారనమాట బాక్సింగ్ ట్రైనింగ్ కోసం. అంటే గంగని పంపించడానికి రుద్ర కూడా తోడుగా వస్తాడు. సో ఇంకా అలా విశ్వనాథం వాళ్ళ ఇంటికి రీచ్ అవుతారు. ఏంటి చెప్పండి, ఈ పని చేయలేరా మీరు అని అడుగుతుంది డమ్మీ చిన్ని. ఇంక వెంటనే చేస్తానమ్మా అని పాపం పేపర్లో ఆ చెప్పుని ప్యాక్ చేయాలని చూస్తూ ఉంటే ఆగు నాన్న అని అంటుంది గంగా. ఒక్కసారిగా ఇంకా ఆగిపోతారు పైడిరాజు. వెంటనే అప్పుడే గుడికి వెళ్ళి వస్తారు విశ్వనాథం అండ్ సుధా. ఏం చేస్తున్నావు నాన్న నువ్వు అని అడుగుతుంది. అమ్మా అమ్మాయి గారి చెప్పు తెగిపోయిందంటమ్మా, కుట్టించుకోవడానికి వెళ్తున్నాను అని అంటారు. నాన్న నువ్వు ఇంట్లో కేవలం క్యాబ్ డ్రైవింగ్గా మాత్రమే పని చేస్తున్నావు, అలాంటిది నువ్వు వెళ్ళి చెప్పులు కుట్టించడం ఏంటి, ఇది తప్పు నాన్న అని అంటుంది గంగా. ఏంటి తప్పు? వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు పని చేస్తున్నారు, ఇందులో నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి? అయినా పని వాళ్ళ కూతురివి ఇలా ఉన్నావేంటి, ఇక్కడ వచ్చి నాపై అజమాయిషి చేయాలనుకోవద్దు అని అంటుంది డమ్మీ చిన్ని. ఇంక వెంటనే అప్పుడే విశ్వనాథం వస్తారు. ఏం మాట్లాడుతున్నావు, ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతారు. వెంటనే ఇంకా గంగ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. సార్ చూడండి సార్, మీరు మా అమ్మా నాన్నని మా అమ్మని ఇంట్లో పని కోసం మా నాన్నని క్యాబ్ డ్రైవర్గా మాత్రమే పెట్టుకున్నారు, కానీ మీ అమ్మాయి చూడండి తెగిపోయిన చెప్పుని మా నాన్నని కుట్టించమంటుంది అని అనేసరికి విశ్వనాథంకి చాలా కోపం వస్తుంది. ఏంటిది జయ, నువ్వు చెప్పింది నిజమా అని అంటారు. నాన్నగారు అంటే షటప్, చూడు వాళ్ళు మన ఇంట్లో క్యాబ్ డ్రైవర్, ఆయనకి నువ్వు చెప్పులు ఇవ్వడం ఏంటి, నీ చెప్పులు ఆయన ముట్టుకోవడం ఏంటి, ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ క్రైమ్, ఇంజస్టిస్. చూడు పెద్దవాళ్ళంటే గౌరవం ఉంటుంది అంటావు, నన్ను నాన్నగారు అని పిలుస్తావు, అలాంటిది వాళ్ళు నీకంటే వయసులో పెద్దవారు, నీకు అమ్మా నాన్న లాంటివారు, అలాంటి వారికి నీ చెప్పులిచ్చి కుట్టించుకొని రమ్మన్నావంటే నీకు ఎంత సివిక్ సెన్స్ ఉందో, ఎంత కామన్ సెన్స్ ఉందో అర్థమైపోతుంది అని అంటారు విశ్వనాథం. అయ్యో నాన్నగారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. అంటే చూడు ఇప్పుడు నాది కాదు గంగాది డెసిషన్, గంగా చెప్పు ఏం చేయమంటావు తన్ని అని అడుగుతారు. సార్ మేము నిజంగా బస్తీలో ఉన్న వాళ్ళమే, బస్తీలో పెరిగిన వాళ్ళమే, కానీ ఆత్మాభిమానం అనేది ఎవరికైనా ఒకేలా ఉంటుంది కదా సార్. బస్తీలో పెరిగిన వాళ్ళకి తక్కువ, బంగ్లాలో పెరిగిన వాళ్ళకి ఎక్కువ ఉండదు. అది మనిషి పుట్టుకని బట్టి వస్తుంది. కొంతమంది ఉంటారు వాళ్ళు ఏమీ లేకుండా పెరిగిన ఆత్మాభిమానంతో ఉంటారు, ఆత్మాభిమానంగా వాళ్ళు తన కష్టంపైనే ఉండాలి అనుకుంటారు. కానీ కొంతమంది ఆత్మాభిమానం లేకుండా వేరే వాళ్ళ ఆస్తి మాకు వచ్చేయాలి, వేరే వాళ్ళ డబ్బులు మాకు వచ్చేయాలి, వేరే వాళ్ళదే మాకు కావాలి అని చాలా చీప్గా ఆలోచించే మనస్తత్వం వాళ్ళు కూడా ఉంటారు. ఆత్మాభిమానం సిగ్గు లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళం మేము కాదు సార్, మాకు ఆత్మాభిమానం ఉంది, మా కష్టానికి మీరు మాకు శాలరీ ఇస్తున్నారు, కాబట్టి మా అమ్మా నాన్నకి క్షమాపణ చెప్పించండి సార్ అని అంటుంది గంగా. విన్నావు కదా, సే సారీ టు దెమ్ ఆరల్స్ అని గట్టిగా చెప్తారు. అర్థమైంది నాన్నగారు, అంకుల్ నన్ను క్షమించండి అని చేతులెత్తి డమ్మీ చిన్ని అయితే పైడిరాజుకి సారీ చెప్తుంది. ఇంక వెంటనే అలా డమ్మీ చిన్నిని రుద్ర పక్కకు తీసుకొచ్చి, చూడు నువ్వు సాక్ష్యాలు లేవని ఇప్పుడు వీళ్ళందరి ముందు నటించవచ్చు, కానీ అందరి అసలు రంగు ఖచ్చితంగా బయటపడే రోజు ఒకటి వస్తుంది, ఆ రోజు మాత్రం నువ్వు తప్పించుకోలేవు, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమై ఉంటుంది అని అంటారు రుద్ర. ఏమో నాకేమీ అర్థం కాలేదు బావగారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది డమ్మీ చిన్ని. ఇప్పుడు అర్థమైందని నాకు బాగా అర్థమైందిలే అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర. గంగాతో, చూడు గంగా ఫస్ట్ డే కాబట్టి నేను నీతో పాటు వచ్చాను, రోజు రంగా వస్తాడు, నువ్వు మాత్రం చాలా కాన్సన్ట్రేటెడ్గా
నా గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే నా దెబ్బ తగ్గిపోతుంది. కానీ నువ్విప్పుడు గోల్డ్ మెడల్ మిస్ అయితే మాత్రం మళ్ళీ అది ఎప్పటికీ దక్కించుకోలేవు అన్నట్లే నువ్వు ప్రాక్టీస్ చేయాలి, సరేనా అని అంటారు. ఖచ్చితంగా సార్, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది. గాడ్ బ్లెస్ యూ. సరే వెళ్తున్నాను, రంగా పద వెళ్దాం అని చెప్పి ఇంకా రుద్ర అండ్ రంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా విశ్వనాథం చూస్తూ ఉంటారు గంగా వైపు. గంగాతో, చూడు గంగా, నువ్వు చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నేను నీకు కొంచెం డైట్ చెప్తాను. అది మాత్రమే కాదు, నేను చెప్పిన పంచెస్ అన్నిటినీ పర్ఫెక్ట్గా 100 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి అని అంటారు. సార్ 100 టైమ్సా? ఇది మరీ ఎక్కువ సార్ అని అంటారు. మరి నీకు రావాలి కదా అని అంటారు విశ్వనాథం. అది కాదు సార్ అని అనేలోపు నేను ఒక పంచ్ చూపిస్తాను, నువ్వు అలా కొట్టగలవో లేదో చూడు, అప్పుడు నీకు తగ్గిస్తాను అని అంటారు. సరే సార్ అని చెప్పేసరికి ఇంకొక పంచ్ చూపిస్తారు. సేమ్ అలానే యాజ్ ఇట్ ఈజ్ పంచ్ ఇస్తుంది. ఇంకా విశ్వనాథం అయితే అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఎలా ఇచ్చింది ఇలా అని అనుకుంటారు. సార్ కరెక్ట్గానే చేశానా అని అంటారు. సరే 10 టైమ్స్ చెయ్యి అని అక్కడి వెళ్ళిపోతారు. సార్కి నా పంచింగ్ నచ్చినట్టుంది అని పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగా. ఇది ఇలా ఉండగా శకుంతల అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా విజయేంద్ర శకుంతల దగ్గరికి వస్తారు. ఏంటి శకుంతల, ఎందుకు అలా ఉన్నావు అని అంటారు. ఏం లేదండి, నేను మన ఇంట్లో ఒక వ్రతాన్ని జరిపించాలి అనుకుంటున్నాను. ఎలాగో ఆషాఢ మాసం వస్తుంది, తర్వాత శ్రావణ మాసం వస్తుంది కదా, దానికి సంబంధించిన వరలక్ష్మి పూజ కంటే ముందు ఈ ఆషాఢ మాసంలో అందరూ బాగుండాలని పూజ చేసి బోనం జాతర కూడా జరిపించాలి అనుకుంటున్నాను. ఇదిగో గంగా మ్యాచ్ అయిపోయిన తర్వాత మనం బోనం జాతర చేసుకుందాం అని అంటారు. సరే శకుంతల, ఖచ్చితంగా అని చెప్పి హ్యాపీగా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే చూస్తూ ఉంటాడనమాట వీరు. ఏంటి వీళ్ళందరూ బోనం జాతర జరుపుకుంటారా అని చూస్తూ ఉంటే ఇషిక ఏమో, బ్రో నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఆ ఇన్వెస్ట్మెంట్ ఎలా రావాలో కూడా నాకు తెలియట్లేదు అని అంటారు. ఇషిక, ఎందుకలా కంగారు పడుతున్నావు? నీకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కావాలి అంతే కదా, సరే నేను చెప్పినట్టు చేస్తే నీకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని అంటారు. ఏంటి బ్రో, ఏం చేయమంటావు అని అంటారు. ఇదిగో ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ తీసుకువెళ్ళి నేను చెప్పిన ప్లేస్లో ఇవ్వు, వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బుల్ని నువ్వు ఇన్వెస్ట్మెంట్లో వాడుకో. ఒకవేళ సూర్య అడిగితే నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకొచ్చానని చెప్పు, మీకు బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తే ఆ డబ్బులు నాకు ఇచ్చేయండి అని అంటాడు వీరు. ఒక్కసారిగా ఇంకా ఇషికాకైతే వీరు ఒక దేవుళ్ళ కనబడతాడు. బ్రో నిజంగా నువ్వు నా దృష్టిలో దేవుళ్ళ కనబడుతున్నావు బ్రో, ఎందుకంటే సొంత వాళ్ళే నమ్మలేదు, మోసపోయామని మమ్మల్ని అందరూ అవమానించారు, కానీ నువ్వు మాత్రం మళ్ళీ మమ్మల్ని ఇంతలా నమ్మి డబ్బులు ఇచ్చావు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది బ్రో, ఇవ్వు ఈ బ్యాగ్ని తీసుకువెళ్ళి ఇస్తానని చెప్పి ఇంకా వెంటనే ఆ బ్యాగ్ని తీసుకొని బయలుదేరుతుంది ఇషిక. అయ్యో ఇషిక, అందులో పౌడర్ ప్యాకెట్స్ ఉన్నాయి, ఇప్పుడు వాటిని నేను డైరెక్ట్గా తీసుకువెళ్తే డబ్బులు రావు కదా, నీ చేత ఇలాంటి పనులు చేపిస్తూ ఉంటే నేను అనుకున్న సప్లై అవుతుంది. ఏదో ఒక డాగ్కి బిస్కెట్ పడేసినట్టు నీకు ఈ బిస్కెట్ వేశాను, ఇప్పుడు నాపై నీకు ఇంకా నమ్మకం కలుగుతుంది. నువ్వు కాబట్టి, విజయేంద్ర ప్రతాప్ కోడలు కాబట్టి నీపై ఎవరికి డౌట్ కూడా రాదు, ఎలాంటి పోలీస్ చెక్కింగ్ కూడా ఉండదు అని చెప్పి వీరు చాలా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా ఇషిక అలా కారులో వెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి పోలీస్ చెక్కింగ్ అనేది అవుతూ ఉంటుంది. ఇషిక జస్ట్ నార్మల్ బ్యాగ్ కదా అని చెప్పి నార్మల్గా ఉండేసరికి ఇంకా ఒక్కసారిగా పోలీస్ వచ్చి, మేడం ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి మీ కార్ చెక్ చేయాలని చెప్పి కార్ చెక్ చేస్తారు. బ్యాక్ వైపు చూస్తుంటే సార్ అది నా పర్సనల్ అని అంటారు. నో మేడం వీ హ్యావ్ టు చెక్ అని చెప్పి చూసేసరికి ఆ బ్యాగ్లో ప్యాకెట్స్ ఉంటాయి. ఒక్కసారిగా పౌడర్ ప్యాకెట్స్ని చూసి ఇషిక షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా, ఏంటి మేడం ఇవి, వీటిని ఏమంటారో తెలుసా మీకు, ఇలాంటివి సప్లై చేస్తే ఏం జరుగుతుందో తెలుసా మీకు, ఇప్పుడు మిమ్మల్ని మేము కస్టడీలోకి తీసుకోవాలి అని చెప్పి ఇషికాని అరెస్ట్ చేస్తారు. ఒక్కసారిగా ఇషిక షాక్ అయిపోతుంది. సార్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేకపోతే అది మీ కార్లో ఎందుకు ఉంటుంది, మేము ఓపెన్ చేయాలనుకుంటే మీరు పర్సనల్ అని ఎందుకు అన్నారు, సంబంధం లేదని ఎందుకు మేడం అబద్ధం చెప్తున్నారు. ఒక్కసారిగా ఇషిక సార్ ప్లీజ్ సార్ అంటుంటే ఇంకా దాన్ని లాక్కు వెళ్ళి లేడీ కానిస్టేబుల్స్తో పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు ఇషికాని. ఇషిక అరెస్ట్ అవుతుంది. ఇంకా ఒక్కసారిగా మొత్తం టీవీస్ అన్నిట్లో బ్రేకింగ్ న్యూస్, మనందరికీ సిటీలో బాగా పేరు మోసిన పరిచయమైన విజయేంద్ర ప్రతాప్ గారి కోడలు ఇషిక ఇప్పుడు జైల్లో ఉంది, తను పవర్ సప్లై కేసులో అరెస్ట్ అయింది అని చెప్పి చెప్తుంటే ఒక్కసారిగా విజయేంద్ర, వీరు, సూర్య, రుద్ర అందరూ షాక్లో ఉండిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి ఇంకా అలా షాక్లో చూస్తూ ఉంటాడనమాట. సూర్య, లేదు ఏదో కావాలనే ఎవరో తప్పు చేశారు,
ఇది జరగలేదు, ఇలా జరగదు అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటే రుద్ర వెంటనే సూర్య దగ్గరికి వచ్చి, "ఆ, సూర్య, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇషికాని ఎవరో కావాలనే ట్రాప్ చేశారు అనిపిస్తుంది. నేనున్నాను కదా, నేను ఇషికాని బయటికి తీసుకొస్తాను. నువ్వేమీ కంగారు పడద్దు" అని రుద్ర సూర్యకి ధైర్యం చెప్తారు. ఇంకా అలా గంగా కూడా ఇంటికి వచ్చి నిజం తెలుసుకునేసరికి, "సార్, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దామా" అని చెప్పి ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇషిక చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా వెంటనే గంగా ఇషిక దగ్గరికి వచ్చి, "ఇషిక, నువ్వేం బాధపడద్దు. నిన్ను ఎవరో కావాలనే ట్రాప్ చేశారని అర్థమవుతుంది. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంకా వెంటనే అలా ధైర్యం చెప్తుంది. వెంటనే రుద్రతో ఇషిక, "ఐఎమ్ సారీ బావగారు, నేను నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని ఎప్పుడు జెలస్గా ఫీల్ అయ్యేలా చేశాను. మీరెక్కడ మా వాళ్ళకి బాధ పెడతారనని, ఎక్కడ సూర్యని మీరు దూరం చేస్తారేమోనని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమైంది, నేను చాలా పెద్ద తప్పు చేశానని. నాకు నాకు బుద్ధి వచ్చింది వీరు నమ్మినందుకు" అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఇషిక అలా రుద్ర, "ఇషిక, నువ్వేం కంగారు పడద్దు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని" జాగ్రత్తగా చెప్తారు. ఇదే ఇలా ఉండగా రుద్ర, గంగ ఇద్దరూ ఒక ప్లేస్లో మాట్లాడుకుంటూ ఉంటారు. "సార్, ఇదంతా ఖచ్చితంగా అదిగో ఆ వీరునే చేశాడు సార్, వీరు వల్ల ఇదంతా జరిగింది సార్" అని అంటుంది. "అవును, ఆ విషయం నాకు అర్థమవుతుంది. కానీ వీరు ఇది ఇంటెన్షనల్గా చేయాల్సిన అవసరం లేదు గంగా. ఎందుకంటే వీరుకి ఇషిక ఎప్పటి నుండో ఫేవరబుల్గానే ఉంటుంది. ఒక వ్యక్తి ఫేవరబుల్గా ఉంటే తననే మోసం చేయాలి అనే ఆలోచన వీరు చేస్తాడా అని అనిపిస్తుంది" అని అంటారు. "మీరు చెప్పింది కూడా కరెక్టే సార్. కానీ అంటే ఒకవేళ" అని అనేసరికి, "ఎస్, నువ్వు గెస్ చేసింది కరెక్టే గంగా. వీరుకి పౌడర్ బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ని తను ఎప్పటి నుండో నడిపిస్తున్నాడు. అమ్మాయిల కిడ్నాప్ విషయంలో కానీ, పౌడర్ సప్లై విషయంలో కానీ ఇతంది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తున్నాడు. కాబట్టే ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలని సప్లయర్లో ఎవరో ఒక మనిషి తగ్గినట్టున్నాడు. అందుకే ఏమీ కాదులేనని ఇదిగో ఇషిక చేతికిచ్చి ఆ బ్యాగ్ని పంపించాడు. కానీ ఇషిక ఇలా పోలీసులకి దొరికిపోతుంది అని మాత్రం తను అస్సలు అనుకోలేదు. ఇది మాత్రం నిజం" అని చెప్పి చాలా గట్టిగా చెప్తాడనమాట రుద్ర. "మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇషిక ఏ తప్పు చేయలేదు కదా. అలాంటప్పుడు ఇషిక ఇప్పుడు నిర్దోషిగా ఎలా ఎలా విడుదలవుతుంది" అని అంటారు. "నేను అదే ఆలోచిస్తున్నాను. ఎలా విడుదలవుతుంది అంటే దీనికి ఒక ఒక మార్గం ఉండాలి. ఆ మార్గం ఏంటంటే" అని ఆలోచనలో పడతారు. ఇంకొక ప్లాన్ అయితే వస్తుంది. ఆ ప్లాన్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇషికాకి బెయిల్ అయితే ఇప్పిస్తారనమాట. ఇషికాకి బెయిల్ ఇప్పించిన తర్వాత బెయిల్పై బయటికి తీసుకొచ్చేసరికి ఇషికాని చూస్తూ ఉంటాడు సూర్య. ఇషిక చెంప పగలగొట్టబోతుంటే రుద్ర సూర్య చేయిని అడ్డుకుంటారు. "అన్నయ్య, వదులన్నయ్య, నన్ను వదులు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పలేదు. అయినా కావాలని ఎందుకన్నయ్య? ఇప్పుడు డబ్బులు లేవని ఇలాంటి అద్రదారుల్లో వెళ్తారా" అని అంటారు. వెంటనే ఇషిక, "సూర్య, నేను ఇది కావాలని చేయలే. షటప్. నీ గురించి నాకు బాగా తెలుసు. నీకు మనీ మైండెడ్ ఎక్కువ. నువ్వు చాలా మనీ మైండెడ్వి. కాబట్టి నీకు ఎంత డబ్బులు ఇచ్చినా తక్కువే" అని చెప్పి ఇంకలా తిడుతూ ఉంటే సూర్య, "వెనకాల జరిగింది ఒకటి, ముందు జరిగింది ఒకటి. నువ్వు తన్ని అపార్థం చేసుకోవద్దు. కావాలనేమి ఇషిక ఈ పని చేయలేదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు" అని చెప్పి ఇంకా ఇషికాని సూర్యనైతే అక్కడి నుండి పంపించేస్తాడు. అప్పుడే కరెక్ట్గా వీరుకి ఒకరు కాల్ చేస్తారు. కాల్ చేసి, "హలో, చెప్పాను కదా ఒక బ్యాగ్ కావాలని, ఇంకా ఏంటి పంపించలేదు" అంటే, సారీ, చిన్న ప్రాబ్లం అయింది. రేపటికల్లా మీ బ్యాగ్ మీ దగ్గర ఉంటుంది. ఉండకపోతే ఏం చేస్తానో తెలుసు కదా" అని అంటారు. ఖచ్చితంగా మీ దగ్గర ఉంటుంది" అని చెప్పి ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ గంగా ఉంటుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట వీరు. "ఏంటన్నయ్యా, ఏంటలా చూస్తున్నావు? ఓ, నీ సీక్రెట్ బిజినెస్ల గురించి మాకు తెలిసిపోయిందనా? చూడు వీరు, ఒకటి మాత్రం నిజం. ఇన్ని రోజులు ఆయన నిన్ను ఫ్యామిలీ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఇలా కొన్ని వందల మంది పిల్లల జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావో, ఎప్పుడైతే యూత్ ఇవి తీసుకొని చాలా అంటే చాలా ఇబ్బంది పడతారో, అలాంటి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావో, రుద్ర సార్ నిన్ను ఖచ్చితంగా వదిలిపెట్టరు. ఇది మాత్రం నిజమని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది గంగా. ఇంకా వీరు, నేను ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జాగ్రత్తగా ఉండడానికి ఫిక్స్ అవుతారు.
ఇది ఇలా ఉండగా గంగా ఏమో విశ్వనాథం దగ్గరికి వెళ్ళి తన బాక్సింగ్ ప్రాక్టీస్ని నేర్చుకుంటూ ఉంటే వీరుకి ఎవరైతే సప్లై చేయమని ఆర్డర్స్ ఇస్తున్నారో మెయిన్ మనిషినే పట్టుకోవాలి అని చెప్పి రుద్ర ఫిక్స్ అవుతాడు. అతన్ని పట్టుకొని అతని ద్వారా వీరు గురించి అందరికీ తెలిసేలా చేసి అది మాత్రమే కాకుండా వీరు చీకటి నిజాలన్నింటినీ ఒకటి తర్వాత ఒకటి బయట పెట్టాలి అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.